మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాది కాలం గడిచింది. కానీ ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని చేసింది శూన్యం అని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరి ప్రెస్ మీట్ నిర్వహించి ఆరోపణలు గుర్తించారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మల్కాజ్గిరి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కొత్తగా సాధించింది ఏమీ లేదని పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్కాజ్గిరి నుంచి ఎవరు ఏ సమస్య అడిగినా ఆయన దృష్టికి తీసుకొచ్చిన వేగంగా స్పందించి ఆ సమస్యను శాశ్వత పరిష్కారానికి అందేలా కృషి చేశారని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తాను చేయని పనులను కూడా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రోటోకాల్ వ్యవహారంలో అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాది గడుస్తున్న మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదని అభివృద్ధి సాధించి పెట్టారో తెలపాలని డిమాండ్ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, జితేంద్రనాథ్, జిఎన్వి సతీష్, బికే శ్రీనివాస్, వెంకట్ యాదవ్, లక్ష్మీకాంత్, పిట్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హనుమంతరావు గారు తిరుపతిలో బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి ఎగెనెస్ట్ గా మాట్లాడినప్పటి నుంచి ఈ నాయకులు ఎక్కడన్నా ప్రోటోకాల్ ఇచ్చారా? మైనంపల్లి హనుమంతరావు గారు ఎందుకంటే ఆయన డిసెంబర్ 3 వరకు ఎప్పుడైతే పార్టీ ఎలక్షన్లు అయిన తర్వాత డిసెంబర్ 3 వరకు ఆయనే ఎమ్మెల్యే. కానీ ఏం చేశారు? ఆయన శాంక్షన్ చేసిన షాదీ ముబారక్ కానీ మరియు దళిత బంధువులు ఈ శాంక్షన్ షాదీ ముబారక్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ అన్నీ దాన్ని ఏం చేశారంటే నల్లిఫైడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఏంటంటే పార్టీ అతన్ని ఎగ్నెస్ట్గా చేసి అతన్ని డిగ్రేడ్ చేయాలి ప్రజల్లో అని ప్రయత్నం చేసింది మీ నాయకులు కదా. అప్పుడు నువ్వు పార్లమెంటు ఇన్ఛార్జివి, ఏం చేసినావు? మరి ప్రజల కోసం ఆయన కొట్లాడుతుండు, ప్రజల కోసం శాంక్షన్లు చేపించిండు, అవన్నీ నల్లిఫైడ్ చేసిరు. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు అట్లా చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటినన్నింటినీ శాంక్షన్ చేపించి అందరికీ చెక్కులు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి శాంక్షన్ కి పెట్టిన తర్వాత క్యాన్సిల్ అయితే మళ్ళీ రీసబ్మిషన్ కి ఛాన్స్ లేదు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ప్రజలు ఎటు వెళ్ళిపోయినా పర్వాలేదు, మా యొక్క అహం నెగ్గాలి, మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక్క శాంక్షన్లన్నీ క్యాన్సిల్ చేపించి మా యొక్క అహాన్ని నిలుపెట్టుకోవాలని చేసినారు. ఎవరిని సాధిస్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని, ఇబ్బందికి గురి చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి నాయకులను మనం గెలిపించుకొని ఇది చేసింది అనేది ప్రజలు ఆలోచించాలి. ఆయన మొన్న ఎమ్మెల్యే, ఫస్ట్ ఎమ్మెల్యే, కానీ తండ్రికి తగ్గ తనయుడి కింద తన కాన్స్టిట్యున్సీకి ఏదైతే మెదక్కి అవసరాలకి గవర్నమెంట్తో కొట్లాడి 120 కోట్లు శాంక్షన్లు తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మైనంపల్లి రోహిత్. కావాలంటే మీ దద్దమ్మలు, మీరు ఎప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్పి బతుకుతారు కాబట్టి కావాలంటే ఏ చర్చ కన్నా కూడా మేము సిద్ధం. మేము చూపిస్తాం ఎన్ని శాంక్షన్లు అయినాయి, ఏమైనాయో, ఎన్ని శాంక్షన్లు అయినాయో ఏమైనాయో మీకు 100% చూపిస్తాం. వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రోటోకాల్ అని మాట్లాడతారు. ఫస్ట్ ఎదుటోడికి చెప్పే ముందు మనం పాటించాలి. నువ్వు పాటిస్తే అందరూ పాటిస్తారు. మీరేం చేశారు? బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి మైనంపల్లి హనుమంతరావు గారిని ఓడగొట్టాలి, అవునా, పైసలు పంచాలి, అపార్ట్మెంట్లో పంచాలి, పైసలు కమిట్మెంట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, అన్నీ ఇచ్చి ఈరోజు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, మీరు గెలిచారు. మీరు ప్రోటోకాల్ గురించి మానేసి ఫస్ట్ మీరు ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు ప్రజల్ని మెప్పు పొందుతారనేది చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి, ఇంత బీఆర్ఎస్ నాయకుల్లో ఎమ్మెల్యే ఇంత నీచమైన నాయకుడిని ఎక్కడా చూడడం. ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉండే, సాయన్న గారి ఏరియాకి ఇన్ఛార్జ్ ఉండే. సాయన్న గారి ఘోష 100% వీళ్ళకి తగులుతుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈడు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ప్రజలు గమనించాలి, ఇట్లాంటి నాయకుల్ని మనం తరిమి కొట్టాలి. ఇట్లాంటి నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే నాయకులు కాదు. ఓన్లీ బిజినెస్లు చేసుకోవడానికి, మంది మీద బురద జల్లడానికి తప్ప దేనికి పనికిరారు. ప్రజలు గమనించి ఇట్లాంటి నాయకులను తరిమి కొట్టాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం,
తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి ఒక 1 year అయింది. వీళ్ళు పెద్ద ధర్నాలు చేస్తున్నారు 1 yearలో ఏం చేయలేదని. వీళ్ళేదో పీకినట్టు గవర్నమెంట్ అంటారు. వీళ్ళు ఎంత చేసిరు అసలు మల్కాజిరికి ఏం తీసుకొచ్చిరు? ఇప్పటివరకు అయినా ఏదైతే డెవలప్మెంట్లు ఉన్నాయో అవన్నీ మైనంపల్లి హనుమంతరావు గారు తీసుకొచ్చింది. కావాలంటే రికార్డు పరంగా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిరూపిస్తారా? ఎన్ని తెచ్చిరు, ఏం తెచ్చిరు? తెలంగాణ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్. హనుమంతన్న 2009లో గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో 24 ఎమ్మెల్యేలు అందరికన్నా ఎక్కువ హైయెస్ట్ నిధులు తీసుకొచ్చి మన మల్కాజ్గిరి అల్వాల్ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసిందంటే మన మైనంపల్లి గారు. మరి మైనంపల్లి గారు తిరిగి ఎంతమంది కార్పొరేటర్ని జిహెచ్ఎంసీలో ప్రెసిడెంట్ అయినా గెలిపించారో మీ అందరికి తెలుసు. మరి ఇక్కడ మల్కాజ్గిరిలో దాదాపు ఇక 100 కోట్లతోటి వర్క్ చేశాడు. 2-3 వేల కోట్లతోటి మాకు కంప్లీట్ చేశాడు వర్క్స్ అన్ని. అందులో ప్రధానంగా మన మౌలాలి కమాన్ కానివ్వండి, ఇక్కడ ఆర్యూబీలు కానివ్వండి, బాక్స్ డ్రైన్లు కానివ్వండి, పెద్ద పెద్ద బాక్స్ డ్రైన్లు కూడా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year లోపల వర్షం వస్తే మనది ఒక పెద్ద వరద. అందులో పాపం చిన్న పిల్ల కూడా లాస్ట్ టైం కొట్టుకుపోయిండే. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్న నిరంతరం ప్రజల కోసం, మన మల్కాజ్గిరి ప్రజల కోసం పనిచేసింది. తర్వాత నా డివిజన్కి వస్తే దాదాపు నేను 2009 నుంచి ఇప్పటి వరకు 15 yearsలో 2009లో నేను ఒక 120 కోట్ల పనులు చేయించాను. అప్పుడు 120 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు ఒక 200-300 కోట్లు దాని వాల్యూ. మరి సెకండ్ టర్మ్ 2014 to 19లో 59 crores వర్క్స్. తర్వాత హనుమంతన్ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి వర్కులు చేయించాం. బాక్స్ డ్రైన్స్ కానివ్వండి, తర్వాత మన రోడ్స్ కానివ్వండి, సిఆర్పిఎం రోడ్స్ కానివ్వండి, ఇంకా వేరే వేరే ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, వాటర్ బోర్డుల మధ్య మొన్న ఒక పెద్ద అభియోగం పెట్టిండు. ఏ ఎమ్మెల్యే కూడా కౌకూర్కి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా వాటర్ సప్లై ఇవ్వలేదు ఆర్జీకే అని చెప్పి. ఆర్జీకే 2 years బ్యాక్ 2.3